కుమారుడి గారిని తొలగించవలసిన అవసరం. రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఘటనలు కానీ ఆ వచ్చినటువంటి ఇష్యూస్ మీద ఏమైనా మాట్లాడడానికి ఇష్టపడతారా? నో, నాకు అభ్యంతరం లేదు. ఎందుచేతంటే వైఎస్ఆర్ గారికి చనిపోయిన తర్వాత బతుకున్నప్పటికంటే ఎక్కువ సానుభూతి ప్రజల్లో కలిగింది. ఓకే, ఆ విషయాన్ని మా హైకమాండ్ లేక మేమందరం కూడా గుర్తించలేకపోయామనిపిస్తుంది. ఎట్లా? జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ను కొంత మేరకైనా మేము గుర్తించవలసిన మాట. అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు చెప్పినా కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు కాకుండా ప్రజల్లో కూడా కొత్తగా సానుభూతి జంఛామర్థం వచ్చింది. అయితే మా లెక్కలు ఏంటంటే 2009లో కాంగ్రెస్ పార్టీకి ఎంపీల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎమ్మెల్యేలు తక్కువ వచ్చాయి. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల, ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి పెరిగింది. ఈ పరిణామాన్ని మేము గుర్తించడంలో వైఫల్యం పొందామని చెప్పి నేను అనుకుంటున్నాను. వైఫల్యం చెందడం ఒక ఎత్తు అయితే, కేసులు పెట్టడం, జైలు పంపించి ఏర్పాటు చేయటం, ఇవన్నీ చాలా అది అప్రజాస్వామికం అనేటువంటి విమర్శ కూడా కాంగ్రెస్ లోనే చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు కదా. నేను అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో లేను. రికార్డు ప్రకారం